హాయ్ హలో నమస్తే, దిస్ హోస్ట్ మనోహర్ రాయల్. వెల్కమ్ టు మెగా9 టీవీ. గేమ్ చేంజర్ అప్డేట్తో అయితే మేము ముందుకు వచ్చాను. గేమ్ చేంజర్ ప్రమోషన్స్ అయితే గ్లోబల్ రేంజ్లో ఏ విధంగా జరిగాయో మనం నిన్న చూసాం అమెరికాలో. ఇప్పుడు హైదరాబాద్లో అయితే చాలా భారీగా ప్లాన్ చేస్తున్నారు. విజయవాడలో భారీ కట్అవుట్, డిసెంబర్ 29th అయితే భారీ కట్అవుట్తో పాటు ఇంకొక బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశారు. అది కూడా మనకు 2 రోజుల్లో తెలుస్తుంది. గ్లోబల్ స్టార్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా అనేది కూడా అభిమానులు చెప్తున్నారు. అయితే విజయవాడలో ఏదైతే బిగ్గెస్ట్ కట్అవుట్ ఉందో, విజయవాడలో 298 కట్అవుట్ అయితే ఒకటి పెద్దది లాంచ్ చేస్తూ ఉన్నారు విజయవాడలో అభిమానులు. అయితే ఇంకొక సర్ప్రైజ్ అయితే మనకు 2 రోజుల ముందు అయితే మనకు తెలిసిపోద్ది. అయితే దిల్ రాజు అయితే చాలా భారీ స్థాయిలో అయితే ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేశాడని చెప్పాలి. అయితే గేమ్ చేంజర్లో ఏదైతే అంటే రిలీజ్ మనకు January 10th ఏదైతే ఉందో ఆ రోజైతే ఈ ఈ ఈ వారం ఏం చేయాలి ఏంటి అనేది కూడా ఎవరి ఊహకు అందని విధంగా అయితే ప్రమోషన్ స్ట్రాటజీస్ అయితే స్టార్ట్ చేశారని సమాచారం. సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఈ 2 రోజుల్లో ప్రొడ్యూసర్ దిల్ రాజు అయితే కలవబోతున్నారు. గేమ్ చేంజర్ గురించి లేదంటే సినిమా టికెట్స్ గురించి ఇంకా బెనిఫిట్ షోల గురించి ఏమన్నా అప్డేట్స్ ఏదన్నా అడుగుతారా, లేదంటే సీఎం నుంచి పర్మిషన్స్ ఏమైనా తెచ్చుకుంటారా అనేది కూడా మనకు సమాచారం తెలియాల్సి ఉంది. విజయవాడలో హైదరాబాద్లో 2 కూడా పెద్ద స్థాయిలో ప్రమోషన్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ అయితే టీం అయితే ఏర్పాటు చేశారు. కాకపోతే గేమ్ చేంజర్ సంబంధించి ఇంకా అంటే మనం జస్ట్ టీజర్ మాత్రమే చూసాము. ట్రైలర్ 3 minutes 2.5 minutes నుంచి 3 minutes అయితే ఉందంటున్నారు. ఆ తర్వాత గ్లిమ్స్, పోస్టర్స్ అంటే ఒక పెద్ద బంతి భోజనం అయితే గేమ్ చేంజర్ టీం అయితే ఏర్పాటు చేశారని చెప్పాలి. కాకపోతే ఈ 2-3 రోజుల్లో కూడా సినిమా టీం నుంచి అయితే పోస్టర్లు అవ్వచ్చు, ట్రైలర్లు అవ్వచ్చు, ఒక బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అయితే అభిమానులకైతే ఉందని చెప్తున్నారు. కానీ ఈ సినిమా కోసం రామ్ చరణ్ గారు మాత్రం 1000%, 2000, 10,000% అయితే ఆయన ఎఫర్ట్స్ పెట్టారు. 3 ఏళ్ళు అంటే 2.5 సంవత్సరం, 3 ఏళ్ళు అభిమానులు కూడా రామ్ చరణ్ యాక్టింగ్ కోసం గేమ్ చేంజర్ కూడా హ్యూజ్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఈ సంక్రాంతికి మాత్రం January 9th అయితే ప్రీమియర్ షోలు పడుతున్నాయి అమెరికాలో. 10th అయితే మనకు రిలీజ్ అవబోతుంది. ఈ ప్రమోషన్స్ ఈ విజయవాడ కట్అవుట్ అవ్వచ్చు, లేదంటే విజయవాడలో జరిగే పెద్ద బిగ్గెస్ట్ ఫంక్షన్కి పవన్ కళ్యాణ్కి వచ్చే ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ అవ్వచ్చు, హైదరాబాద్లో చిరంజీవి గారు గెస్ట్గా వచ్చే ఫంక్షన్స్ అవ్వచ్చు, ఈ మొత్తంగా చూసుకున్నట్లయితే అభిమానులకైతే కడుపు నిండిపోద్ది అనుకోవాలి. నాకు తెలిసి వాళ్ళు ఇంకా ఈ 2025 అయితే వాళ్ళకి బిగ్గెస్ట్ బ్లాస్ట్ అని చెప్పాలి. ఇయర్ స్టార్టింగ్ 2024 పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఎంత మెమరబుల్ మూమెంటో, 2025 గేమ్ చేంజర్ అయితే ఇన్ని ఫంక్షన్లు అవ్వచ్చు, రామ్ చరణ్ సినిమా అవ్వచ్చు, ఇది ఇంకా బిగ్గెస్ట్ 2025 మెమరబుల్ మూమెంట్ అవుద్ది. చూడాలి. ఇంకొక ఎక్స్క్లూజివ్ న్యూస్ అయితే నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అది ఓన్లీ సినిమా గురించి. సినిమాలో లీక్స్ చెప్పను కానీ కొన్ని హింట్స్ అయితే ఇస్తాను సినిమా గురించి. థ్యాంక్ యూ సో మచ్.